కుటుంబాలని ఇదైతే అసలు బయటికి వార్తలు లేవు కానీ తెర వెనక అయితే జరిగిపోతున్నది. 12,000 కుటుంబాలను తరలించాలని ప్లాన్ రెడీ అయిపోయిందట ఆల్రెడీ. ఇప్పుడు మనం చూసినాం కదా చరిత్ర, చంద్రబాబు నాయుడుకి ఏమో దేవాదుల, కేసీఆర్కి ఏమో కాళేశ్వరం, రేవంత్ రెడ్డికి ఏమో మూసి. మూసిలో ఈయన మునిగిపోతాడు, కాళేశ్వరంలో ఆయన మునిగిపోయిండు, కొట్టుకుపోయిండు. దేవాదుల అని మొత్తానికి ఆయన దేనికి కాకుండా అయిపోయిండు చంద్రబాబు. వీటి జోలుకు పోయినాడు, ఎవ్వడు బతికి పట్టగట్లే ఈ సంక్షోభం నుంచి బయటికి రా. ఇంకోటి మీరు ఏదైతే ఈ హైడ్రా ఉన్నాడు కదా, నాకు అనిపిస్తున్నది ఏంటంటే సరే హైడ్రాని మనం ఆహ్వానించాలి, వెల్కమ్ చేయాలి, దాన్ని ఇంకా పటిష్టం చేయాలి. అది రంగనాథ్ కాకపోతే చేత కాదు నేను పోతా అంటే పోయినా ఇంకోటి బతికి రావాలి. నువ్వు ఐఏఎస్ పెడతావా, ఐపీఎస్ పెడతావా, ఎవరి చేత కాకపోతే ప్రజలకు అప్పచెప్పు. అందరూ ఇందులో ఎందుకు పబ్లిక్ కమిటీ ఉండకూడదు దీనికి అనుబంధంగా? ఇప్పుడు చాలా మంది ఫైట్ చేస్తున్నారు ఈ చెరువుల మీద. అయితే మొత్తంలో రేవంత్ రెడ్డి పులి బోన్లోకి ఎంటర్ అయ్యాడు, పులి బోన్లో ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన పులికి మాంసాహారాన్ని కావాలి, లేకపోతే పులిని చంపి వీరునిగా ధీరునిగా బయటికన్నా రావాలి. మరి ఏదైతుందో చూడాలి మనం. లేకపోతే తుస్సుమని దేనికి పనికి రాకుండా చేతులు ఎత్తేసి రక్షించని బయటకు వస్తాడు. మరి ఏమైతే చూడాలి. కానీ ఏది ఏమైనా హైడ్రా లాంటిది ఏర్పాటు కావడం ఇంకా ఆలస్యమైంది. ఇది ఎప్పుడో కావాల్సి ఉండే. హైడ్రా ఒక్క హైదరాబాద్కే పరిమితం కావద్దు, తెలంగాణ మొత్తాన్ని. ఎందుకంటే తెలంగాణ చరిత్ర అంటేనే కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువుల యొక్క ప్రత్యేకత ఉన్నది దీనికి. ఇటువంటి చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఎంత గొప్ప సంపద అది. మేము తిరుగుతున్నాం కదా, చెరువుకు లింక్ అసలు డిజైన్ చేసిన ఇది అసలు ఎంత అద్భుతం అనిపిస్తున్నదో. చాలా గొప్ప. అసలు మొత్తం నాశనం చేసి పడేసారు ఎక్కడికక్కడ. మొత్తం ఆంధ్ర పాలనలో మైనర్ ఇరిగేషన్ అనే పేరు పెట్టి దానికి బడ్జెట్ ఇవ్వకుండా, దానికి సక్రమైన అధికారులను పెట్టకుండా నిర్వీర్యం చేసి పడేసి చెరువులను వాళ్ళు నాశనం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మేము ఆ రోజు కూడా మాట్లాడింది అది. గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణే తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అని చెప్పినాం. దానికి సంబంధించి ఎంతో చరిత్రను తెచ్చినాం. కానీ వాళ్ళు ఏదో తూతు మంత్రం లెక్క అదేదో కాకతీయ ఏదో పెట్టారు కదా, కాకతీయ మిషన్ అని. మిషన్ కాకతీయ. హైదరాబాద్ చెరువులు రాలేదు దాంట్లోకి, ఎందుకంటే వాల్యూ కదా భూములకి. అసలు మిషన్ కాకతీయ మేము 2001 పార్టీ ప్రారంభానికి ముందే దాని మీద పెద్ద స్టడీ చేసినాం, పెద్ద చర్చ చేసినాం. వాళ్ళేదో ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరు పెట్టింది, కానీ ఇది 2001 డిసైడ్ అయింది ఇది. కానీ అది అంతా పక్కన పోయింది. దాని మిషన్ కాకతీయ నిర్వీర్యం చేసి పడేసింది. దాంట్లో మీరు అన్నట్టు హైదరాబాద్ అనొద్దు, మనం హైదరాబాద్ అనొద్దు, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు మొత్తం అనాలి. ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ చెరువులు ఎక్కడే అంటారు, 100 కిలోమీటర్ల పరిధిలో. అట్లా వాళ్ళు చెప్పే మాటలు చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాదు, త్రిపుల్ ఆర్ లోపల. సో ఈ మూసిది కూడా ఏం జరుగుతుందో చూడాలి. మరి ఏముండదు మూసి. నేను పదే చెప్తున్నా, రామోజీరావు ఆశయాన్ని చంద్రబాబు కళలు నెరవేర్చడానికి ఏర్పాటు కాబడ్డటువంటి ప్రాజెక్ట్ అది. మొన్న విదేశాలకు పోయిండు, ఆడ వరల్డ్ బ్యాంకుని కలిసిండు, దిక్కుమాలిన పని చేయడానికి అప్పులు తెచ్చుకున్నాడు. ఆ అరేంజ్మెంట్ ఎవరు చేసిండు? చంద్రబాబు చేసిండు. ఇప్పుడు మీరు అన్నట్టు కూడా హైడ్రా మీద కూడా చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. అదే చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడానికే కన్వెన్షన్ కూల్చివేత జరిగిందని కూడా బయట మాట్లాడుకుంటారు. ఇంకోటి ఎన్నో అంటున్నారు, రకరకాల వాదనలు చర్చలు వస్తాయి, రావాలి కూడా. కానీ మొత్తంలో మీడియా హ్యాట్సప్ చెప్పాలి. మిమ్మల్ని గొప్పగా ఇలా మీకు ఏదైనా అవార్డులు ఇస్తే మీకు ఇవ్వాలి అసలు. సరే కొంతమంది మీడియా కొన్ని చూపెడుతుంది, కొంతమంది మీడియా కొన్ని చూపెట్టినా ఏది ఏమైనా దీనివల్ల ప్రజలకు లాభం జరుగుతున్నది, సమాజానికి లాభం జరుగుతున్నది. అట్లీస్ట్ అవేర్నెస్. నేను కొనే ప్లాట్ దగ్గరనో ఫ్లాట్ దగ్గరనో చెరువు ఉందా లేదా, బఫర్ జోన్ అంటే ఏంది, ఎఫ్టీఎల్ అంటే ఇప్పుడు జనాలు నెక్స్ట్ ఆ లైన్లో ఉంటారు కదా. దాంతోపాటు ఈ ప్రజాప్రతినిధిగా చెప్పబడుతున్న ఆనిముత్యాలని చెప్తున్నారు కదా, అసలు ఈ ఆనిముత్యమా పనికి వాళ్ళ చెత్త కుప్పలు పడాల్సిన వాళ్ళ? అసలు వీడు ప్రజాప్రతినిధులు అనేవాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ మాజీ మంత్రులు, వీళ్ళంతా వీళ్ళ వెనుక ఉన్న దొంగల చరిత్ర, దోపిడీదారి చరిత్ర
బయటకు వస్తుంది, అన్నీ బయటకు వస్తున్నాయి. కానీ ఇది చాలా గొప్ప విషయం. మీడియా నిజంగా చాలా సాహసోపేతమైనటువంటి మొత్తం మీరు అందరూ వాళ్ళ ఫామ్ హౌస్లో పోతున్నారు, లేకపోతే వాళ్ళ రియల్ ఎస్టేట్లో పోతున్నారు, మీ లోగోలు, మీ వీడియోలు, మీ కెమెరాలు అన్నీ కూడా నిజంగా చాలా గొప్ప విషయం. అందుకని తెలంగాణ అనేది, తెలంగాణ చరిత్ర అనేది మామూలు చరిత్ర. ఇది బీహార్లోనో మహారాష్ట్రలోనో లేకపోతే యూపీలో జరుగుతుందా? జరుగుతుందా? చూద్దాం, ఎంట్రీ ఉండదు. అందుకనే తెలంగాణ అనేది నేను ఎప్పుడు చెప్తా, రాహుల్ గాంధీ గారు కూడా ఎప్పుడు చెప్తున్నాడు, తెలంగాణ ఇస్ ద మోడల్ స్టేట్ ఫర్ ఇండియా అంటాడు. భారతదేశానికి దిక్చూచి తెలంగాణ అంటాడు ఆయన ఎప్పుడు. మేము చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు చూసినాం కదా, తెలంగాణలో ఏదైనా ఎక్స్పెరిమెంట్ జరిగితే అది భారతదేశానికి. ఎందుకంటే తెలంగాణ ఆయన ఉద్యమాలను కూడా స్టడీ చేసినప్పుడు రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? ఇక్కడ అయింది. దీని తర్వాత అంతటా అయింది. ఇక్కడ కుల ఉద్యమాలు కావచ్చు, సాంఘిక ఉద్యమాలు కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని భూమి కోసం కావచ్చు, భుక్తి కోసం కావచ్చు, విముక్తి కోసం కావచ్చు, ఉద్యమం ప్రారంభమైంది ఈ గడ్డ మీదనే. సో లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇది మాట్లాడకపోతే మనం క్లోజ్ చేసినట్టే, అనవసరంగా అంటే మధ్యంతరంగా క్లోజ్ చేసినట్టు అవుతుంది. డెంగ్యూ కేసులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. హెల్త్ ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంది రాష్ట్రంలో. మేము ప్రతిరోజు మాట్లాడుతున్నాం, అరే ఒక రివ్యూ అని. నిన్న రివ్యూ చేసినట్టున్నారు, కానీ ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా కేసులు పెరిగినాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది లేదో 5,000, 6,000, 10,000 లెక్క చెప్తారు, కానీ దాదాపు నేను అనుకోవడం అయితే 1,00,000 మందికి పైగా డెంగ్యూ బారిన పడి ఉంటారు. 1,00,000 మంది మినిమం. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది రాష్ట్రంలో. టైఫాయిడ్, మలేరియా వచ్చి కూడా చచ్చిపోతున్నారు. ఎట్లా ఈ హెల్త్ విషయంలో మళ్ళీ మనమేమో ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు చేసినాం, ఇంకోటి చేసినాం అంటాం. బడ్జెట్ చూస్తే 3.9%. 3.9% బడ్జెట్తో ఇప్పుడు ఈ రివ్యూ చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా ఈ రివ్యూ వల్ల? వాస్తవంగా నిన్న వాళ్ళు కూర్చున్నది మీడియాకి ఇది లీకులు ఇచ్చారు, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీని, ఉస్మానియా హాస్పిటల్ ఆయన కూల్చివేతకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. కాబట్టి దానికి ఏదో ఒక లైన్ యాడ్ చేసారు, దీనో యాడ్ చేసి అవును చేసారు, మంచిదే, చేయాలి కూడా. మనమే అడుగుతున్నాం రివ్యూ చేయమని. చేసిన తర్వాత పరిష్కార మార్గాలు ఏం చూపెట్టినారు? కంట్రోల్ రూమ్ అన్నారు. ఎవరిని ఏర్పాటు చేస్తారు అక్కడ? ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? బడ్జెట్ నియంత్రణకి కావాల్సినటువంటి యుద్ధ ప్రాతిపదికన మీరు మెడిసిన్స్ ఏం చేస్తున్నారు? బెడ్స్ ఏం ఎక్కువ ఏర్పాటు చేస్తున్నారు? అది పిహెచ్సి సెంటర్లు కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో ఉన్న హాస్పిటల్కి మీరు యుద్ధ ప్రాతిపదికన ఆ డెంగీకి సంబంధించినటువంటి నియంత్రణకు కావాల్సిన ఏర్పాట్లు ఏం చేస్తున్నారు? లేకపోతే మా మెడిసిన్ సప్లై ఏం చేస్తున్నారు? ఇంజక్షన్లు కావచ్చు, ట్యాబ్లెట్లు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. దాని గురించి మాట్లాడినోడు లేడు, చర్చించిన లేడు, దానికి కావాల్సిన ప్రణాళిక రూపకల్పన చేస్తుంటాడు. ఏది చేయాలన్నా డబ్బులు కావాలి. డబ్బులే మరి, డబ్బులే లేవు. కంట్రోల్ రూమ్ పెడతావు, ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తావు, లేకపోతే అక్కడ ఎవడో పనికి ఒక అధికారి ఉంటాడు, వాని దగ్గర పోయి అడిగితే నేనేం చేయాలా? నన్ను ఉత్సవ విగ్రహం లెక్క ఏదో 4 కూడళ్లలో విగ్రహాలు పెట్టండి, నన్ను పెట్టిండ్రు, నేనేం చేయాలని వాడు మొత్తుకుంటాడు. వాడు ఏం మాట్లాడతాడు? వాడు చిన్న స్థాయి అధికారి. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఓ డిఎంహెచ్ఓ స్థాయో లేకపోతే ఎవరో పెడతారు కదా, పెట్టిన వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళకి అన్ని రకాల, ఇప్పుడు యుద్ధం చేయమని పంపి యుద్ధానికి కావాల్సిన సామగ్రి అయిపోతే వాడు ఏం చేయాలా? చచ్చిపోయి వెనక్కి రావాలి, అంతే, అన్ని పడిపోవాలి. కాబట్టి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏది ఏమైనా ముఖ్యమంత్రి లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి నిన్న అక్కడ కూర్చొని ఏదైతే వాళ్ళు రివ్యూ చేసినామని చెప్తున్నారో 48 గంటల్లోనైనా దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చేయండి. మీరు పిహెచ్సి సెంటర్లు కావచ్చు, నియోజకవర్గ జిల్లా స్థాయి లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న హాస్పిటళ్ళకి మీరు ఏమి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, బడ్జెట్ ఏమి అలకాట్ చేస్తున్నారు, లేకపోతే మీరు సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలి. ఎప్పుడు కూడా సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఏ సమస్య పరిష్కారం కాదు. సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేసి రిటైర్ అయిన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు,
ఇప్పుడు ప్రతిదానికి సొసైటీ ఉంది. హైడ్రాలో కూడా సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేయాలి. అదే చెరువుల కోసం కొట్లాడుతున్న వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్సే ఉన్నాయి కదా, వాటిని ఇన్వాల్వ్ చేయాలి కదా. వాళ్ళు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు ఏం తెలుసు అసలు? మీకు రెవెన్యూ ఆఫీసర్ ఎవరో తెలియదు, ఏ ఆఫీసర్ ఎట్లా పనిచేస్తారో కూడా మీకు తెలియదు, FTL తెలియదు, బఫర్ తెలియదు, చెరువు తెలియదు, చెరువులో ఉన్న రకాలు తెలియదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, మీడియా కూడా దాన్ని టెలికాస్ట్ చేస్తున్నది. ఓ తేనె పూసిన కత్తి పొంగులేటి మొన్న ఓ డైలాగుల మీద డైలాగులు కొట్టిండు. నేను ఏమంటున్నా అంటే ఇట్లా వీళ్ళు ఎవరెవరైతే ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీడియాని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, సర్వే డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని అందరిని తీసుకొని అక్కడికి పోవాలి. పోయి నువ్వు తప్పు చేసినవా, తప్పు చేయలేదా, ఇది బఫర్లో ఉందా, FTLలో ఉందా, చెరువులో ఉందా, అనుమతుల గురించి మాట్లాడొద్దు. అనుమతులు ఏమున్నదాడా, ఎవరికి తెలియనిది ఏమున్నదాడా. ఇప్పుడు చాలామంది తెలియని విషయం ఏంటంటే తాళిగట్టంగానే ఆ స్త్రీ తనకి అన్ని హక్కులు ఇచ్చింది అనుకుంటారు. కాదది. అరే నీకు అనుమతులు వస్తే నీకు అన్ని హక్కులు ఇచ్చినట్ట. తాళిగట్టంగానే భార్య నీ సొంతమైనట్టు ఇంకేదో అయినట్టు భావించొద్దు. నీకు అనుమతులు ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ ఉండొచ్చు, అన్ని రకాల అనుమతులు ఉండొచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు వచ్చి పోల్ వేయొచ్చు, మీటర్లు పెట్టవచ్చు, వాటర్ వర్క్స్ వాడు వచ్చి నీకు నీళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకెవడో వాడెవడో R&B వాడు వచ్చి నీకు రోడ్లు వేయొచ్చు. రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ కూడా మీకు అది జస్ట్ డిక్లరేషనే తప్ప మీకు అది హక్కు కాదు చెప్తున్నది. హక్కు కాదది. మనమే దాన్నే పట్టుకొని ఇది నాదని మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు ఎట్లయితే తాళి కట్టంగానే అనుకున్నట్టే ఇక్కడ కూడా అనుకుంటారు. అది కాదు, అది వాస్తవం కాదు. అందుకని వీళ్ళందరూ కూడా మనం చూసినా నిన్న ఏదో పట్నం మహేందర్ పెట్టిండు, ఆయన ఎవరు KTR అయ్యో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు, అని ఏదేదో మాట్లాడిండు. ఈ మాటలు బంద్ చేయండి మీరు అందరూ. పల్లరాజేశ్వర రెడ్డి కూడా పెట్టి ఏదో మాట్లాడిండు. ఇవన్నీ బంద్ చేసి మీరు సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరినీ మీడియాతో సహా తీసుకెళ్ళి మీరు తెల్లబూసలా, మీరు బుద్ధిమంతులా, ధర్మమా, అసత్యం అక్కడ తేల్చండి. దాంతోపాటు మాకు మీరు ఎప్పుడు పోతుందో చెప్పండి, మా సొంత వాహనాల్లో సొంత ఖర్చులతోటి మా లాంటి వాళ్ళం కూడా వస్తాం. తప్పకుండా వచ్చి మేము పాల్గొంటాం కదా అక్కడ. నీ బుద్ధిగల పని ఏందో, నువ్వు అక్రమణ చేసినవా చేయలేదా, నీ నీతి ఏంది, నీ ధర్మం ఏంది అని చూస్తాం కదా. న్యాయస్థానం ఓకే, న్యాయస్థానం చట్టాలు అదంతా అది వదిలిపెట్టు. న్యాయస్థానం స్టే ఇస్తే సమాజంలో నువ్వు గెలిచినట్టు కాదు కదా, ధర్మం గెలిచినట్టు కాదు కదా. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీడియా కూడా ఫస్ట్ సర్వే డిపార్ట్మెంట్ ప్రక్షాళన, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన, ఈ అధికారులందరికీ నోటీసులు ఇచ్చేలాగా మీడియా దాని మీద నిరంతరం ఫోకస్ పెట్టాలి. సో నేను అదే అనుకుంటున్నా, ఫోటోలు వేయాలి. ఎవరైతే ఈ పర్మిషన్స్ అక్రమంగా ఇచ్చిన వాళ్ళ అధికారుల ఫోటోలు కూడా మనం వేయాలి. ఎందుకు వేయద్దు? వాళ్ళ భార్యకి తెలియాలా, వాళ్ళ పిల్లలకి తెలియాలా, మీ తండ్రి ఎంత బుద్ధిగల పని చేసి ఈ పనులు చేస్తున్నాడని వాళ్ళ పిల్లలకి తెలియాలా. జీతం ఎక్కడి నుంచి, జనం నుంచి వస్తున్న జీతమే కదా, కుటుంబ సభ్యులందరికీ తెలియాలా. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గాదా ఎన్ఏ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన